హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలం వాలేకుమ్. ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్లో గోడలు అయితే ఎంతవరకు కట్టినారో నేను ఈరోజు మీకు చూపిస్తాను. అండ్ దూరం నుంచి ఒకసారి మా ఇంటి కూడా చూడండి, వ్యూ ఎంతవరకు అయితే మా వర్కింగ్ అయితే అయిపోయిందో. మీకు ఒకసారి ఫ్రంట్ లుక్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ లుక్ అయితే మీరు చూడండి, నేను చూడండి, మొత్తం వచ్చి 3 ఫ్లోర్స్. ఇది ఫ్రంట్ వ్యూ. కింద అయితే గోడలు ఎత్తినారు, ఇంకా పైన అయితే ఇంకా గోడలు అయితే ఎత్తాల్సింది ఇంకా పెండింగ్ ఉంది. ఈడ కూడా కంప్లీట్ అయితే కాలేదు, ఇంకా చాలా అంది కట్టేది. ఇండ్లు ముందర అయితే అలాంటి ఒకటి రూమ్ అయితే వేసేస్తారు. ఆ రూమ్లో వచ్చి మెయింటెనెన్స్కి వచ్చి ఒక పర్సన్ అయితే పెట్టారు. అంటే అది నా రూమే. ఆ రూమ్ ఉంది కదా వైట్ కలర్ది, బయట రేగు డబ్బా, కానీ ఇంకా లోపల చూస్తే ఇంకా మొత్తం లగ్జరీ ఉంటుంది అనమాట. చూడండి, నేనైతే మీకు ఇప్పుడు గోడలు మొత్తము ఎంతవరకు అయితే ఎట్టగైతే కట్టినారో చూపిస్తాను. ఇదైతే ఒక స్ట్రీటు. అక్కడ ఉండేది మొత్తం వచ్చి విండోస్ అనమాట. ఒక చిన్న విండో, ఇంకోటి చూడండి పెద్ద విండో. అయితే ఇంత పెద్దది కూడా దానికి అయితే కవరప్ చేస్తారు. చిన్నది అయితే వస్తుంది అది. అక్కడ పెద్ద గ్లాస్ వస్తుంది. కార్పెంటర్ వచ్చినాక కార్పెంటర్ ఇంకా చెక్కలు కొట్టేస్తే చాలా చిన్నది అయిపోతుంది. ఇది ఒకటి గేట్ అనమాట. మొత్తం అయితే ఒక ఫ్లోర్లో అయితే 3 విండ్లు అయితే వస్తాయి. ఇది ఎట్ట అనేది అయితే నాకు కూడా అర్థం కావడం లేదు. నేనైతే తీరిగ్గా చెప్తాను మీకు చెప్పాలంటే కూడా నాకు తెలిసి ఉండాలా, మనకైతే తెలీదు. ఇది వచ్చి అయితే బ్యాక్ సైడు. ఇక్కడైతే లారీలు అన్నీ వస్తాయి. ఇవన్నీ సిమెంట్ దిమ్మలు అన్నీ వేసుకొని ఏమైనా కూడా ఈ సైడ్ అయితే దింపుతాము. చూడండి, మొత్తం ఇవైతే ఇప్పుడు వచ్చినాయి. ఆ సైడ్ అయితే అయిపోయింది మొత్తం. చూడండి, ఇక్కడైతే ఇసుక, సిమెంటు, దిమ్మలు గిమ్మలు మొత్తం అయితే ఈ సైడ్ ఉన్నాయి. ఇవి మొత్తం అయితే అయిపోతాయి, కట్టేస్తారు. ఇప్పుడు మీకు లోపల పక్క అయితే చూపిస్తాను చూడండి. ఈడైతే ఎట్ట గొడవలు వస్తాయో ఎట్టయితే వస్తాయో మనకైతే ఏమైతే ఐడియా లేదు. జస్ట్ చూస్తున్నాం అండ్ మీ అందరికైతే చూపిస్తున్నాము ఎట్లా ఉంటుంది కోవిడ్లో పరిస్థితి, ఇంట్లో పరిస్థితి కట్టేది అని. అయితే కోవిడ్లో అయితే టాప్ అండ్ టాప్ చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తారు. ఇది వచ్చి చూడండి వైట్ కలర్ది, చాలా వెయిట్లెస్ ఉంటుంది. ఇది వైట్ కలర్ది సేమ్ పిఓపి షీట్ వస్తాయి కదా మన ఇండియాలో అయితే, సేమ్ అలాగే ఉంది. ఇప్పటికి హాఫ్ వరకు ఎత్తేసినారు గోడలు అయితే కన్నా, అర్థం ఎత్తేసినారు, ఇంకా ఫుల్ అయితే ఎత్తలేదు. వీళ్ళు అయితే టైం టు టైం ఈ ట్యాన్కి ఇండ్లు రెడీ అయిపోవాలంటే ఈ ట్యాన్కి అయితే ఇండ్లు రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇది మొత్తం వచ్చి కంపెనీలో వచ్చి కడతారు. ఇంకా ఒక 2 or 4 డేస్లో అయితే మొత్తం ఇది కట్టేస్తారు. అది మీరు చూసినారు కదా, విండో చూడండి చాలా పెద్దది ఉంది. మళ్ళీ ఈ సైడ్ కూడా ఉంది చూడండి, ఈ సైడ్ కూడా పెద్దది విండో చూడండి. పెద్ద విండోస్ అయితే పెట్టేసినారు. ఇంకా అంత పెద్ద విండో ఏం చేస్తారో ఏమో మనకు కూడా తెలీదు. ఈ సైడ్ చూడండి, ఇది లిఫ్ట్ బ్యాండ్ ఉంది కదా, లిఫ్ట్ బ్యాండ్ బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న వీధి అనేది పెట్టినారు. ఎందుకంటే 3 ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఎట్ట అయితే మనుషులు వస్తారో, ఎక్కడ డోర్ వస్తుందో నాకు తెలిసి వీడు కూడా ఒక డోర్ వస్తుంది అనుకున్నా. చూడండి, ఈ పక్క నుంచి అయితే ఆ పక్క దాకా అయితే ఒకటి వీధి అనేది పెట్టేసినారు. ఇంకా డోర్లు ఎట్ట వస్తాయి అనేది మీరు యూట్యూబ్లో మన వీడియోస్ అయితే చూస్తుండండి. మా వీడియో అయితే డైలీ రొటీన్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. మీకు అప్డేట్ మొత్తం మేము అందిస్తూనే ఉంటాం. చూడండి, ఇది లిఫ్ట్ ఉంది కదా, లాస్ట్ వరకు అయితే లిఫ్ట్ ఉంటుంది ఖచ్చితంగా. కోవిడ్లో ప్రతి ఒక్క ఇంట్లో అయితే లిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం నార్మల్గా రెంట్కి అపార్ట్మెంట్లో ఉంటే కూడా దాంట్లో కూడా లిఫ్టే ఉంటుంది. ఇక్కడైతే అంత క్లోజ్ చేసి ఉన్నారు, పొరపాటుగా ఇన్కేస్ ఎవరైనా మనుషులు కింద పడిపోకుండా. ఇది స్టెప్స్, దానికి ఆనుకొని అయితే స్టెప్స్ పెట్టేసినారు. రొటీన్ అన్ని ఫ్లోర్లు అయితే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేది చిన్న రూమ్లో ఉండేది మొత్తం వాష్రూమ్స్. ఇది వచ్చి ఇంట్లో పని మనిషికి ఇస్తారు, చిన్నది అయితే రూము. మళ్ళీ ఒక 70-80% అయిపోయినాక మీకు మొత్తము లుక్ అయితే చూపిస్తాను ఏ మోడల్లోనే ఉంటుందో. ఇక్కడ చూడండి, ఇంకా ఇది కూడా చిన్నది కదా, ఇది వాష్రూమే. ఇంకా దీంట్లో బెడ్రూమ్ ఏందో హాల్ ఏదో ఇది చిన్నట్టు ఉన్నాయి. 2 బెడ్రూమ్లు ఉంటాయి. మళ్ళీ కూడా ఇక్కడ వాష్రూమ్స్. మళ్ళీ ఇక్కడ ఒకటి ఎంతో ఉంది, ఇది హాల్ అనుకుంటా, నాకు తెలిసి చాలా పెద్దది ఉంది ఇది. కోవిడ్లో అయితే ఇంట్లో అయితే టాప్ అండ్ టాప్ కడతారు బా, ఏ మాట కామాట. కానీ వాష్రూమ్ కూడా చూడండి, బెడ్రూమ్ ఉన్నట్టుంది. హాల్ చాలా పెద్దది కట్టేసినారు. ఇప్పుడు పైన ఉన్నాయి కదా మొత్తము అవన్నీ పిల్లర్ మాదిరిగానే చాలా స్ట్రాంగ్ అయితే చాలా స్ట్రాంగ్ కట్టేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మా పని అయితే అయింది. మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మనమైతే కోవిడ్ అప్డేట్ అయితే మీకు ఫుల్గా ఇస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పుడు చూడండి ఫ్రంట్ లుక్, ఇది కంప్లీట్ అయినా తొందరలో మా వీడియో అయితే వస్తుంది. లైక్, సబ్స్క్రైబ్.